ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వచ్చాము. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ గాయాలైన చూసి డ్రెస్సింగ్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చాను. On the rescue team, my team members were giving caution like fire, and we all went to the classes. The teachers informed us the students were missing, and we went to the classes and of rescue team, and we rescued 16 boys, and some of them are seriously injured. నుంచి మా యొక్క టీం అంతా ఎవరైతే లోపల గాయపడి ఉన్నారో వాళ్ళను బయటికి తీసుకొని వస్తూ వివిధ రకాల మెథడ్స్లో తీసుకొని వస్తూ అలాగే ఒక మా యొక్క వాటర్ టెండర్లో ఉన్న I called some staff and asked them to ring the bell. The school bell was given, and by that time the rescue team of the Vidyalaya already reached the classes. After that, class-wise, some children are missing. some mistakes are there. Some mistakes. Yeah, please listen to the mistakes, class teachers especially. Sarka observation is very important for us in case of real fire. చేసుకుంటాం కానీ అక్కడ కూడా ఇంత నాకు డిసిప్లిన్ ఇంతగా అనిపించలేదు, ఇక్కడ బాగా డిసిప్లిన్ అనిపించింది. కుంభకోణంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగే స్కూల్లో 98 మంది అయిపోయింది, అంతమంది చనిపోయారు. ఫైర్లో ఎవరు చనిపోలా, కేవలం ఇలా ఎక్కినా కూడా ఏమి కాదనమాట. అది ఎలా చేయకుండా ఒక ఎల్లతో పడిపోయింది, వచ్చేది అలా కాకుండా ఇలాగా the teachers how to tackle the students, how to alert. know what's going to happen, and this experience will help us do what we learned in real life. And I'm also very happy that in our school not only education, we are also getting the life skills. And ఈ రెండింటి మధ్య ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అది మండుతుంది. ఈ రేంజ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది వెరీ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైడ్రోజన్ డేంజరా, ఎల్పిజి డేంజరా? ఎల్పిజి డేంజరా, హైడ్రోజన్ డేంజర్? ఎవరు చేయొద్దండి హైడ్రోజన్ డేంజర్ అనేవాళ్ళు. ఎల్పిజి డేంజర్ అనేవాళ్ళు చేయొద్దండి. అరే ఏమన్నిటికీ ఇస్తారా? హైడ్రోజనే డేంజరు. ఎందుకంటే
హైడ్రోజన్ యొక్క ఫ్లేమబుల్ రేంజ్ అనేది చాలా చాలా ఎక్కువ, 5 to 75%. అంటే 5% ఉన్నా మండుతుంది, 75% ఉన్నా మండుతుంది. అంటే 5 నుంచి 75 వరకు ఎంత రేషియో ఉన్నా కూడా అది మండుతుంది. అదే దీని హెచ్ఎల్సి కెనాల్ అంటారు. ఆ హెచ్ఎల్సి కెనాల్లో స్విమ్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళాడు. వెళ్ళినోడు అట్లే వెళ్ళిపోయి శవమై తేలాడు. మరి ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతున్నారో తెలుసా? ఫైర్ డిపార్ట్మెంట్. ఫైర్ డిపార్ట్మెంట్ అనేది పంచభూతాలతో యుద్ధం చేస్తుంది. మన సైన్యం బార్డర్స్లో శత్రు సైన్యాలతో ఎట్లా ఫైట్ చేస్తుందో అదేవిధంగా ఫైర్ సర్వీసు ఇంటర్నల్ గా దేశం లోపల ఉన్నటువంటి పంచభూతాలు ప్రకోపించినప్పుడు, ఆ జరిగినప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రెస్పాండ్ అవుతుంది. Thank you, sir. Thank you. All of you.